ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. యెహెజ్కేలు గ్రంథం 36:9. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను మీకోసం ఉన్నానని చెప్తున్నాడు. దేవుడు మన వైపు దయతో తిరుగుతాడట, మనలను ఆశీర్వదించాలని, మనని దీవించాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు మన దున్నుతాడో, రెండవది విత్తనాలు వేయడం జరుగుతుందో, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆ దేవుడు మన తట్టు తిరిగినప్పుడు మనం మళ్ళా ఫలభరితమైనటువంటి జీవితంగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నా పక్షాన్ని ఎవరూ లేరేమో, అందుకే నా జీవితం ఆశీర్వదించబడలేదు, ఫలభరితంగా లేదు అని కొన్నిసార్లు మనం ఆలోచిస్తున్నామేమో. దేవుడు ఎప్పుడు నీ కోసం, నీ పక్షం ఉన్నానని చెప్తున్నాడు. ఆయన నీ తట్టు ఎప్పుడు కూడా తిరుగుతున్నాడు. ఆయన దున్నుతున్నాడు. దున్నబడినప్పుడు, ఆయన దున్నుతున్నప్పుడు దానికి లోబడి ఆయన విత్తనాలు వేసినప్పుడు మనం గమనించుకుని ఆ విత్తనాలకు తగినట్టుగా ఫలాలు ఫలిస్తే దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ తట్టు తిరిగి నీ కోసం ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయనకి విధేయత చూపించి లోబడి ఆయన చిత్తంలో ముందుకు వెళితే అనేక ఫలాలను నీ కుటుంబం అనుభవించింది. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. కొద్ది మాట దేవుడు మన ఇంటిలో ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన దేవ, మీకు స్తోత్రాలు. రాత్రంతా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని నా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రం. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం, స్తుతించగలిగాం, మహింపరచగలిగాం. అందుని బట్టి మీకు స్తుతులు తెలియజేస్తాను. నేను దేవుని వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. నేను మీ పక్షాన ఉన్నాను. మీ తట్టు తిరిగి మిమ్మల్ని దున్ని విత్తబడతారు, దీవించబడతారు. మరలా మిమ్మల్ని మొక్కలుగా, ఫలాలుగా, చెట్లుగా, వృక్షాలుగా మిమ్మల్ని నేను దీవించబోతున్నాను అన్నారు. ఫలభరితమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదన, బాధల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులుగా ఎవరు ఏ సమస్యల్లో ఇబ్బంది పడుతున్నారో వారి సమస్యలన్నీ తొలగించండి. సంఘం యొక్క ప్రతి సమస్యను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను. వివాహాలు నిర్ణయించబడి నేను ఎదురు చూస్తున్నారు బిడ్డల పనుల కోసం, ఉద్యోగాల కోసం ప్రయత్నం. గర్భఫలాలతో ఉన్న బిడ్డలు గర్భంతో ఉన్నారు. ప్రభువా, నెలలు నిండుతున్నప్పుడు కృప చూపించండి. ప్రతి విషయంలో సంఘంకి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ ఆరాధన వింటున్న బిడ్డలు, ఆయా ప్రాంతాలకి ఈ వాక్యం వెళుతున్నప్పుడు వింటున్న బిడ్డలు, ఉదయకాలం పనులు ప్రారంభిస్తున్నప్పుడు, నిరీక్షణ కలిగి దేవుని కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారి పక్షం నుండి వారి కార్యాలు జరిగించి మీ నామాన్ని మహింపరచమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాను తండ్రి. ఆమేన్.